వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు మీకు లోకల్గా అన్నాబత్తుల శివకుమార్ గారు ఉన్నారు. ఏంటి శివకుమార్ గారు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎలా ఉంది దేవనాలి, గతంలో ఎలా ఉంది? గతంలో పోల్చుకుంటే చాలా డెవలప్మెంట్ ఉందండి. ముఖ్యంగా హాస్పిటల్స్, స్కూల్స్ అని నాడు గతంతో పోల్చుకుంటే హాస్పిటల్స్, మా వార్డుకి ఒక హాస్పిటల్ వచ్చింది, పిహెచ్సి వచ్చింది. మేము ఇదివరకు బయట ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కువ వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా మాకు చిన్న పిల్లలకి జ్వరం దగ్గర నుంచి ఇంకా పెద్దవాళ్ళకి డయాబెటీస్ కానీ, బీపీ కానీ, షుగర్లు కానీ అటువంటి ఏమున్నా సరే ఫ్రీ ఆఫ్ మెడిసిన్తో, ఫ్రీ ఆఫ్ ఓపీ, రూపాయి ఖర్చు లేకుండా విత్ బ్లడ్ టెస్ట్లు కానీ అటువంటివన్నీ కూడా అంతకుముందు లేనటువంటి అన్ని విధాలైనటువంటి సర్వీసులన్నీ కూడా ఇప్పుడు మేము దగ్గర నుండి చూస్తున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ స్కూల్స్, చిన్నపిల్లల దగ్గర షూస్ కానీ, బట్టలు కానీ, పుస్తకాలు కానీ, స్కూల్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఒకప్పుడు అండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడానికి కానీ చాలా చాలా తక్కువగా భావించేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది జగన్ పాలన? అసలు ఆ ఫీలింగ్ లేదు ముందు. అరే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాము, డాక్టర్లు చూస్తారా చూడరా, ఓపీలు ఎలా ఉంటుంది, మమ్మల్ని వెయిట్ చేయిస్తారా, అసలు ఆ ఇబ్బంది లేదు ముందు. కారణం ఏంటంటే ఇదివరకు ప్రభుత్వ ఆసుపత్రి ఒకటే ఉండేది, దాన్ని పెద్ద ఆసుపత్రి అనేవాళ్ళు, ఊరికి ఒకటే ఉండేది. ఎక్కడెక్కడ పల్లెటూరు జనం అంతా వచ్చి అక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ప్రతి ఊళ్ళో కూడా ఒక హాస్పిటల్ ఉంది. ప్లస్ మాలాంటి తెనాల్లో అయితే కనుక 5 ఉన్నాయి పిహెచ్సిలు. సో అక్కడ ఎవరికి వాళ్ళు ఆ దగ్గర ఏరియాలోకి వెళ్ళి వాళ్ళు హాయిగా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదిగాక అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్న ఫీలింగ్ ఉండదు, ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాము, చాలా హ్యాపీగా ఉంటుంది. అది ముందు అసలు అన్నిటికి మించి కూడా ఆ అట్మాస్ఫియర్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారంటే వాళ్ళు ఏ సిరంతో చేస్తారు, పాతవి ఏమైనా వాడతారా అనేటువంటి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు, అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి, కొత్త ఎక్విప్మెంట్తో. నాడు నేడుతో అంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ వైద్యశాలలు కానీ మారిపోయినాయి అంటున్నారు. ఇక్కడ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మా వార్డు తీసుకోండి, తెనాల్లోనే మేము ఉండే వాళ్ళలో 10th వార్డులో, ప్లస్ మేము ఉండే మా బిజినెస్ ఏరియా వచ్చేసి 7th వార్డు. అక్కడ స్కూల్స్ అయితే కనుక ఇది వరకు ఎలా ఉండేదంటే పిల్లలు చూడంగానే తెలిసేది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడని చెప్పేసి. ఇప్పుడు అలా కాదు, వాళ్ళకి యూనిఫామ్ కానీ, వాళ్ళకి కంపల్సరీ టక్ వేసుకు వెళ్ళాలి, షూ వేసుకు వెళ్ళాలి, వాళ్ళ యొక్క ఆహార్యం కూడా, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా నీట్గా వెళ్తున్నారు. చూడంగానే అది ఒక యూనిఫామ్స్ కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఇదివరకు యూనిఫామ్స్ వైట్ షర్టు కాకి లాగా ఉండేది, నా చిన్నప్పుడు అదే వేసుకున్నామండి నేను. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా వాళ్ళ పిల్లలు యూనిఫామ్ కానీ టక్ చేసుకోవటం, బెల్ట్ పెట్టుకోవటం, షూ వేసుకోవటము, బ్యాగ్. ఓకే, మీరు చెప్పినట్టు కేవలం ఇవే కాకుండా లాస్ట్ ఇయర్ నుంచి ప్రభుత్వ స్కూల్స్ నుంచి ర్యాంకర్లు బయలుదేరారు. అది ఈ విషయం మాకు ఎలా తెలుస్తుందంటే, మేము దగ్గరగా మాది బుక్ షాప్ బిజినెస్. యాక్చువల్గా పిల్లలతో చాలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. ఏం చెప్తుంటారు అంటే ప్రతి ఒక్క పిల్లల్ని అడుగుతూ ఉంటాను ఎలా ఉందని చెప్పేసి. ఇది వరకు ప్రైవేట్ స్కూల్స్లో వచ్చేది 550, 580 మార్కులు. ఇప్పుడు మా షాప్కి వచ్చిన పిల్లలు, మా దగ్గర కొన్నటువంటి పెన్సిల్ పిల్లలు ఇప్పుడు గర్వంగా మేము చెప్పుకుంటున్నాం, వాళ్ళతో ఫోటోలు దిగుతున్నాము. ఏమనంటే వాళ్ళు చెప్తున్నారు, అరే 580 మార్కులు వచ్చినాయి వీడికి, అరే మొన్నటిదాకా ఇలా తిరిగివాడు, ఎలా ఇది సాధ్యమైందంటే కేవలం స్కూల్స్లో టీచర్లు చెప్పేటువంటి విద్యా బోధన కానీ, వాళ్ళు వేసినటువంటి డిస్ప్లే బోర్డులు కానీ, వైట్ బోర్డులు కానీ, అవన్నీ కూడా చాలా కొత్త టెక్నాలజీని వాడి. చాలా మంది ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించారు. అవును, ఇంగ్లీష్ మీడియం వద్దు స్కూల్స్ లో అన్నారు. అవును, కానీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? చాలా అద్భుతంగా ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం లేదే మనం అసలు ఎక్కడికి వెళ్ళలేము, అసలు ఇంగ్లీష్ నేర్చుకోలేదే మనం ఎక్కడ బయట బతకలేము కూడా. అటువంటిది ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి ఇంగ్లీష్ అవసరము. ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే మనకు ఆ మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్ అవసరం అవుతాయి. అటువంటిది ఈ 6వ తరగతి నుంచే జగనన్న తీసుకురావడం వల్ల మన పిల్లలే ఉన్నారనుకోండి అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉంటే రేపు ఆ ఎంసెట్లో మంచి ర్యాంకులు వచ్చి వాళ్ళకి ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ అవుతాయి, మనం ఎంత గౌరవిస్తాము, మనకెంత గర్వంగా ఉంటుంది మన జగనన్న తీసుకొచ్చాడని చెప్పి. ఇదివరకు అవకాశం లేదు, అసలుకి ఇదివరకు అవకాశం లేదు. అసలు ఇంగ్లీష్ మీడియం అంటేనే చాలా భయంకరంగా చూసేవాళ్ళు. ఇప్పుడు క్లాసుకి 10 మంది ఉంటున్నారండి ఇంగ్లీష్ మాడేవాళ్ళు, అనర్గళంగా మాట్లాడుతున్నారు పిల్లలు. క్లాసుకి 10 మంది ఫ్రీగా మాట్లాడుతున్నారు. దీన్ని కూడా మీడియా, ఒక రకమైనటువంటి మీడియా ఏం చేస్తుందంటే దీన్ని కూడా కొంతమంది పిల్లల్ని సెలెక్టివ్గా తీసుకుంటారు, వాళ్ళకే నేర్పిస్తుంది. ఇది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఈ నేపథ్యంలో అంటే స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అంటాడు ఇంగ్లీషు కేవలం మామూలుగా అవసరం లేదు, మనం యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ అయితే అంటున్నాడు. అసలు ఇది ఎంత ఆస్పదంగా ఉంటుందంటే
వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మనకు ఐడియా లేదు కానీ యూట్యూబ్లో చదివి ఆపరేషన్లు చేయడం బిల్డింగ్లు కట్టడం అంటే అసలు వల్ల కాదు, అది జరిగే పని కూడా కాదు. అది ప్రాక్టికల్స్ ఉండాలి. ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంటున్నాడు. అసలు అవ్వదు, అది ఎలా అవుతుంది? అసలు అవ్వదు. ఎందుకనంటే పిల్లలు నలుగురు కలిసి ఇంగ్లీష్ మాట్లాడుకొని వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే డెవలప్ అవుతుంది. చూసి నేర్చుకోవడానికి అదేం సినిమా కదా, ఆయనలాగా హీరో డాన్సులు వేయటం స్టెప్పులు వేయటం కాదు కదా. ఆయన మరి సినిమాలో మరి ఆయన చూసి యాక్ట్ చేయడం కానీ ఆయన ఓన్గా లేదు కదా. అవన్నీ సినిమాల్లో చూసి నేర్చుకున్నవి పిల్లలు ఏదో పిచ్చి పాటలు పాడడానికి ఉపయోగపడుతుంది తప్పితే. జనసేన తరపున ఇక్కడ మనోహర్ పోటీ చేయబోతున్నారు, జనసేనకి ఇక్కడ సీటీ పోతున్నాడు, ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎలా ఉంటుంది మనోహర్ అయితే ఇక్కడ, ఎలా ఉంటుంది మన మీ లోకల్ శివన్న మీద? మేము గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాము శివన్న గారిని, మాకు ఎంతో దగ్గరగా ఉంటున్నారు. మాకు ఏ అవసరం వచ్చినా సరే, లోకల్లో ఉండటం వల్ల మాకు ఏ అవసరం వచ్చినా సరే మేము అన్నాన్ని పిలిస్తే పిలుగుతారు. మాకు ఏ సమస్య వచ్చినా సరే నేనున్నా అని చెప్పి చెప్తారు. ఎమ్మెల్యే మామూలుగా ఇట్లా శివకుమార్ గారని పిలవరు ఇక్కడ, అంతా శివన్నే. నాకు మొదటి నుంచి శివన్నే. అసలు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నాకు దగ్గర 2002 నుంచి ఆయనతో పరిచయం ఉంది. అప్పటి నుంచి కూడా మేము శివన్నే అంటాను నేను. అంటే ఒక వ్యక్తిని ఒక సంబంధం పెట్టుకొని పిలవడం అనేది చాలా దగ్గర సంబంధాలు ఉంటేనే పిలుస్తారు. అవును. కారణం ఏంటంటే అతను తీసుకున్న రిసీవింగ్ మనల్ని వెళ్ళంగా, రా కుమార్ ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏంటి, ఎలా ఉంది వ్యాపారం, ఎలా ఉంది, బాగా కష్టపడు, మీ నాన్న బాగా కష్టపడ్డారు, ఇలా పర్సనల్ గా ఇంటరాక్ట్ అవుతారు ముందు ఆయన. అది మనకంటే కూడా మన ఇంట్లో విషయాలు తెలుసుకొని మనతో పర్సనల్ గా ఇంటరాక్ట్ అవుతారు. ఎలా ఉన్నావు, బాగున్నావా, టిఫిన్ చేసావా, ఎలా ఉంది, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి. నాకు తెలిసి 90% కూడా మనం ఆయన దగ్గరికి ఏ పని తెలుద్దాం ముందు ఆయన తెలిసిపోతుంది అనిపిస్తుంది నాకు. ముందుగా తెలిసిపోతుందా కుమార్, అది ఎందుకు తెలిసిపోతుందా కుమార్, నాకు తెలుసు నేను చేసి పెడతాలే, నీకు నేను ఉన్నా కదా. అసలు ముందు పని అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది ఆయన దగ్గరికి వెళ్తే. 100% ఉంటుంది, నో డౌట్ ఇంత దాంట్లో. అది మనకు తెలియకుండానే అది మన అన్న దగ్గరికి వెళ్తున్నాం అంటే పని అయిపోతుంది, అన్నకు ముందే తెలిసిపోయి ఉంటుంది అనే ఉద్దేశంతో వెళ్తాము. ఆటోమేటిక్గా అది మన ఇంటికి వచ్చేసరికి దాన్ని సాల్వ్ అయిపోతుంది. ఎలా ఉండబోతుంది పరిస్థితి? చాలా అద్భుతం ఉంటుందని ఖచ్చితంగా. జగన్ గారి నేతృత్వంలో మా సేన గారు ఇంకొకసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి ఉపయోగించి ఈ రాష్ట్రానికి ఇంకా ఇంతకంటే మంచి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను.